శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. మన గుళ్ళో ప్రభాత పూజలు కాగానే ఇతిహాసం చెప్పుకుంటాం అనేది సంప్రదాయం. ఆ విధంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌత్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ శాంతిపురంను కూడా 21వ శ్లోకం 269 అధ్యాయాలు పూర్తి చేసాం. 270వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 22 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సర్వవర్ణేషు జాతేషు నాసిత్ కశ్చిద్ వ్యతిక్రమః వ్యస్తమేకం చతుర్దాహి బ్రాహ్మణాశ్రమం విదుః. పూర్వం వర్ణాశ్రమాల విషయంలో ఏమాత్రం వ్యతిక్రమణ ఉండేది కాదు. ఒకే ఆశ్రమం అవస్థాభేదంతో 4గా విభజింపబడిందని బ్రాహ్మణులు ఎరుగుదురు. తం సంతో విధివత్ ప్రాప్య గచ్చంతి పరమాంగతిం గృహేభ్య ఏవ నిష్క్రమ్య వనమన్యే సమాశ్రిత గృహమేవాభిసంసృత్య తతోన్యే బ్రహ్మచారిణః తయేతే దివి దృశ్యంతే జ్యోతిర్భూతాదిజాతయః నక్షత్రాణి వదిష్ణేషు బహువస్తారకాగణా ఆనంత్యముపసంప్రాప్త సంతోషాద్ ఇది వైదికం. సజ్జనులు 4 ఆశ్రమాలని కూడాను యథావిధిగా ఆచరించి పరమగతిని పొందుతారు. కొందరు గృహస్థాశ్రమం విడిచి సన్యాసం పొందుతారు. మరికొందరేమో వానప్రస్థం నుండి సన్యాసం పొందుతారు. అంటే భారతం నాటికే ఈ ప్రక్రియ ఉన్నది. మామూలుగా అయితే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, వానప్రస్థం తర్వాత సన్యాసం. కానీ ఆ రోజుల్లో కూడా గృహస్థాశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని పొందే పద్ధతి ఉన్నట్టు ఈ శ్లోకం వల్ల మనకు తెలుస్తున్నది. ఇంకా కొందరు గృహస్థాశ్రమంలో ఉండే పరమగతిని కూడా పొందుతారు. మరికొందరు అంటే పరమగతి అంటే మోక్షమే. మోక్షం కేవలం 4 ఆశ్రమాలు అయిన తర్వాత సన్యాసాశ్రమం ప్రకారం సన్యాసి కంటే ఎటువంటి భావం ఉండదు ఆయనకి. ఒకళ్ళ పట్ల అనుబంధం, ఇంకోళ్ళ పట్ల ద్వేషం, ఇటువంటివి ఏమి ఉండవు. ఆ విధంగా ప్రవర్తించి గృహస్థాశ్రమంలో వాళ్ళు కూడాను నేరుగా పరమగతిని పొందుతారు. అసలు ఇంకొందరు అయితే బ్రహ్మచర్యాశ్రమం నుండి కూడా పరమగతిని పొందుతారు. ఇలా ద్విజాతులు అంటే ఉపనయనం అయిన వాళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు. వీళ్ళు ఆకాశంలో దివ్య జ్యోతులుగా కనిపిస్తారు. వేర్వేరు ప్రదేశాల్లో నక్షత్రాల్లాగా ఎన్నో తారాగణాలున్నాయి. వీరంతా సంతోషం, వైరాగ్యం చేతనే ఆ ఉత్తమ పదాన్ని పొందారని వైదిక సిద్ధాంతం. యజ్జా గచ్చంతి సంసారం పునర్యోనిషితాదృశ నలిప్యంతే పాపకృత్యై కదాచిత్ కర్మయోనిత. ఇటువంటి పుణ్యాత్ములు మళ్ళీ జన్మ ఎత్తరు.
ఒకవేళ పూర్వకర్మ ప్రాబల్యం చేత జన్మ ఎత్తినా కూడా వారికి పాపకర్మలు అంటవు. ఏవమేవ బ్రహ్మచారి శుశ్రూషురు ఘోర నిశ్చయ ఏవం యుక్తో బ్రాహ్మణ స్యాత్ అన్యో బ్రాహ్మణకో భవేత్. ఇలా గురుసేవ చేస్తూ దృఢ నిశ్చయం గల బ్రహ్మచారి యోగయుక్తుడై బ్రాహ్మణుడు అవుతాడు. ఇతరుడు అల్ప బ్రాహ్మణుడు అవుతారు. కర్మ ఇవం పురుషస్యాహ శుభం వా యది వా శుభం ఏవం పక్వకషాయాణం ఆనంచేన శ్రుతేన చ సర్వమానంచయాసీజ్జై ఏవం నః శాశ్వతీ శృతి తేషామపేతతృష్ణానాం నిర్లిప్తానాం శుభాత్మనం. మంచి చెడు కర్మలకు అనుగుణంగా పురుషుడికి పేరు వస్తుంది. రాగద్వేషాదులు పరిపక్వమైన వారికి ఆశలు కోరికలను విడిచిన మనసు గల వారికి అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది. అంటే రాగద్వేషాలు పరిపక్వం అవటం అంటే అనురాగమైన ద్వేషమైనా కూడాను ఒకే విధంగా ఉండటం ఉంటాయి. ఒకళ్ళ పట్ల అనురాగం లేకుండా మరొకటి పట్ల ద్వేషం లేకుండా ఉండటం పరిపక్వమైన స్థితి. అంటే అటువంటి వాళ్ళకి అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది. అతని బుద్ధి మోక్షమందు ఆసక్తమవుతుంది. అటువంటి శుభదృష్టి గల వారికి అంతా బ్రహ్మస్వరూపమే అవుతుందని వేదం చెప్తుంది. రేపు మనం 30వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.